Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు విషయంలోకి వెళ్ళే ముందు మ్యాటర్ ఏంటంటే, ఈ బుడ్డది ఉంది కదా, ఇది బయటికి వెళ్ళేటప్పుడు నా దగ్గర ఉండడం కంటే పక్కన వాళ్ళ కాడ ఉంటే నా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను అసలు. నేను అట్లుంటుంది. ప్రశాంతంగా ఉంది రా బాబు. అలా ఉంటుంది నాకు. అసలు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సోమశిల డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము. డ్యామ్ మాకైతే చాలా దగ్గర, ఒక 15 minutesలో వెళ్ళిపోతాము. చూడండి వెళ్ళేటప్పుడు వ్యూ ఇది, మామిడి చెట్లు, పొలాలు, చాలా బాగుంటుంది. అసలు పల్లెటూర్లు అంటేనే చాలా బాగుంటాయి. పొలాల్లో నుంచి మామిడి చెట్లు అన్నీ దాటుకొని వెళ్తూ ఉండాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది డ్యాము. డ్యామ్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ ఒక టెంపుల్ వస్తుంది. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. నేను డ్యామ్కి అయితే చాలాసార్లు వచ్చాను, కానీ ఈ టెంపుల్కి మాత్రం ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ ఆపి మళ్ళీ వెళ్ళి తిరిగి రావడానికి లేట్ అవుతుందని. ఇప్పుడు డ్యామ్కి అయితే వచ్చేసాము. మేము ఒక్కరమే వస్తే ఏం బాగుండదని మా పిల్లల్ని, మా పక్కింటి పిల్లల్ని అందరినీ పోగేసుకొని వచ్చేసాము. అందరు ఉంటేనే ఏమైనా ఫన్నీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా నేను డ్యామ్ అయితే చూపించేస్తాను ఈరోజు. చూసాయండి, ముందు స్టార్టింగ్ మెట్లు వస్తాయి పైకి వెళ్ళడానికి. ఏం గేట్లు ఏం ఓపెన్ లేవు, ఎండాకాలం కదా, వాటర్ ఏమి ఉండవు. స్టార్టింగ్ ఈ చిన్నవి 2 వదిలారు అంతే. ఫుల్గా వదిలితే ఇక్కడ అసలు నిలబడలేను నేనైతే, అంత భయంకరంగా ఉంటుంది. పైకి వచ్చేస్తాయి వాటరు, అసలు చూడాలంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు కాబట్టి కొంచెం వదిలారు కాబట్టి ఇక్కడ కొంచెం అలా తిరుగుతున్నాం మేము. మామూలుగా నేను చిన్నప్పుడు అయితే అస్సలు నాకు భయము ఈ మెట్లు ఎక్కాలంటే. వాటర్ వచ్చేటప్పుడు అవి డామ్ డామ్ అని సౌండ్, నాకు చాలా భయం వేసేది అప్పుడు. ఇప్పుడు చిన్నవి 2 holes నుంచి వచ్చేటప్పుడే గాలి ఇలా ఉంటుంది, ఊగిపోతాం అసలు గాలికి. ఇంకా పైన నుంచి పడేటప్పుడు అయితే గాలికి ఎలా వస్తుందంటే కొట్టుకొని పోతాం అన్నట్టు అనిపిస్తుంది. ఇది మొత్తం డ్యామ్ వ్యూ. మేము వచ్చింది అదిగో ఆ రోడ్లో నుంచి ఇలా వచ్చాం మేము. ఇక్కడ ఆటో ఆపుకున్నాము. ఇంక ఈ మెట్లు కొంచెం పై దాకా వెళ్ళాలి. ఆ మలుపు వచ్చేస్తుంది ఎక్కాలంటే. అస్సలు మార్నింగ్ అని వచ్చిందంటే అస్సలు తిరిగే వాళ్ళం కాదు, ఎండ అట్లా ఉంది కదా. అందుకని మేము ఈవినింగ్ 5 o'clock వచ్చాము. ఈవినింగ్ చల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడ బోట్లో చేపలు కూడా పడుతున్నారు మేము వెళ్ళేసరికి. మార్నింగ్ అయితే ఎండకి అంతకు వచ్చేవాళ్ళు కాదేమో. ఈవినింగ్ బాగా బోట్లు వేసుకుని తిరుగుతూ ఉన్నారు. చేపలు, ఇక్కడ చేపలు కూడా ఫేమస్సే డ్యామ్ దగ్గర. చూడండి, ఇది మొత్తం వ్యూ డ్యాము. సోమశల జలాశయము. ఇంకా అటుపక్క ఇటుపక్క ఇవన్నీ గేట్స్ అవన్నీ. ఇంకా పల్లెలకి వెళ్తాయి అటుపక్క వాటర్ అన్ని. మేము ఉండే ఊళ్ళకి కూడా వస్తుంది. ఎక్కడికి వచ్చావు చిట్టి? ఎక్కడికి వచ్చినమ్మా? హాయ్ చెప్పు ఫ్రెండ్స్ కి. హాయ్. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు చిట్టి. చిట్టి చిట్టి ఫ్లయింగ్ కిస్. లవ్ యూ చిట్టి. అది నువ్వురా ఫ్లయింగ్ కిస్. అది చేపలు చచ్చిపోయినాయిరా, చిన్న చిన్నవి. ఇదిగో చిన్న చిన్న చేపలు చచ్చిపోయింది. ఏమో అక్కడికి మనం వెళ్ళలేము ఇప్పుడు, అయిపోద్ది నడిచేలా. అక్కడ పైన ఒక టెంపుల్ కూడా ఉంది, అది ఇంకా చాలా మెట్లు ఎక్కాలి. అమ్మ ఈవినింగ్ అక్బరా వచ్చిందండి వయ్యారి. వీళ్ళతో ఉంటే ఇలానే ఉంటుంది, ఫన్నీగా కామెడీ చేస్తూనే ఉంటారు. ఇవి మొత్తం 12 gates. ఇవి మొత్తము ఈ 12 gates వదిలితే అసలు ఉండలేము ఇక్కడ మనము. 12 gates వదిలినప్పుడైతే పైకి నాట్ అలౌడ్.
అలౌ చేయరు. కొన్ని గేట్స్ వదిలితే మాత్రం పైకి పంపిస్తారు చూడడానికి కదా, అప్పుడు నాట్ అలౌడ్ బోర్డు పెట్టేస్తారు. ఎందుకంటే ఫ్లో అంతగా ఉంటుంది కదా, భయంగా ఉంటుందని చాలామంది రారు. కొంతమంది వస్తారు, బయట నుంచి వ్యూ చూసి వెళ్ళిపోతుంటారు ఆ మెట్ల దగ్గర. అలాగా చూడండి, లోపల నుంచి పై నుంచి వ్యూ. అది 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 మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. అది ఎక్కడికి వచ్చాము? కాదు, డ్యామ్కి వచ్చాము. చూపించానా? చేపలు కనిపివరా? సూర్యుడు వెళ్ళిపోతాడు. వాట్ ఇస్ యువర్ నేమ్? వర్ధన అర్ధన మళ్ళీ అదే మళ్ళీ లాగొద్దు నాకు వర్ధన కదా. ఓకే, నీకు దండాక లేదు మధ్య. దండరేఖ లేదనగానే మా వాడు రియాక్షన్ చూడండి. అది లేకపోతే నేను ఎలా కొనుక్కోవాలి అని అసలు. А что, вы не видите, как у нас есть шоколад? Я тоже, может, хочу шоколад, блин. Задумала, блин. Мне тоже шоколад. Мне тоже шоколад. Я тоже хочу шоколад. రాయి పెట్ట సోది సోది నాలుగు ఖర్చు 3 ఆదాయం. పైసా పరమాత్మ ఖర్చు ఏం పడదు. అంత దండగల నీకు లేదు. చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. బ్రహ్మానందం గారు చెప్పింది అయితే కరెక్ట్గా వర్తిస్తుంది. ఇంకా అందరం పైన నుంచి కిందకు వచ్చేసాము. పైన వ్యూ అలా ఉంటే కింద ఇంకా వాటర్ దగ్గరికి వెళ్దామని వాటర్ దగ్గరికి వెళ్తున్నాము. మధ్యలో ఇక్కడ చూడండి, ఎవరైనా అన్నాలు తెచ్చుకుంటే ఇక్కడ కూర్చొని తింటుంటారు. ఇంక ఇటు సైడ్ ఈ టెంపుల్ ఉంటుంది. నెల్లూరు, మాది నెల్లూరు డిస్టిక్ కదా, నెల్లూరు. ఈ టెంపుల్ లోపలికి కూడా వెళ్ళేసి ఒక లుక్ వేసేద్దాం. చలో, లోపల అయితే ఈ టెంపుల్ అయితే చాలా ఫిష్ చూడండి, భలే ఉంది కదా, భలే పెట్టారు కదా అక్కడ ఫిష్. అసలు పోయినసారి పడ్డ వర్షానికి ఈ టెంపుల్ అయితే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. టెంపులే కదా, డ్యామ్ కూడా ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్లో జరుగుతుంది. చూడండి, అంతా పాడైపోయింది. టెంపుల్ మళ్ళీ కడుతూ ఉన్నారు. స్టార్టింగ్ ఈ టెంపుల్ అయితే సూపర్గా ఉండేది. పోయినసారి వచ్చిన వర్షానికి, తుఫాన్కి లోపల ఉన్న శివలింగాలన్నీ బయటపడిపోయాయి. చూడండి, అన్నీ ఇక్కడ పెట్టేశారు, అన్నీ కొట్టుకొని వచ్చేసాయి బయటికి. ఇంక వీటిని ఇక్కడ పెట్టి మళ్ళీ టెంపుల్ కడుతున్నారు అటు సైడు. చాలా అంతా పోయినసారి అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది టెంపుల్కి. ఇంకా మేము కూడా వచ్చాము కదా, దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నాను తిరిగి. ఇది డ్యామ్ పక్కనే ఉండడం వల్ల ఈ టెంపుల్కి చాలా లాసు. ప్రతిసారి ఎప్పుడైనా తుఫాన్ వస్తే ఈ టెంపుల్ తట్టుకోవడం కష్టమే. ఇంకా టెంపుల్ ముందు ఇలా వాటర్ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ నిలబడతారు కొంతమంది. ఆ ఫ్లోకి ఎలా తట్టుకుంటారు ఏమో, చాలా భయం వేస్తుంది మాకైతే. పైన నిలబడుకుంటేనే గాలికి ఊగిపోతున్నాము. మా బుడ్డ చూడండి, గాలికి బాగా ఎంజాయ్ చేస్తుంది ఈరోజు. ఇది మెయిన్ రోడ్డు, బస్సులు అన్నీ ఇట్లే వెళ్ళాలి, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. 12 గేట్స్ వదిలితే ఆ ఫ్లోకి బస్సులు ఏం అలౌ చేయరు. వాటర్ ఎక్కువ వస్తాయి, రోడ్ పైకి వచ్చేస్తాయి కాబట్టి ఇటుపక్క నుంచి వాళ్ళు అటుపక్క వెళ్ళరు, అటుపక్క నుంచి వాళ్ళు ఇటుపక్కకు రాలేరు. గేట్స్ వదిలినప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్లోనే ఉంది. డ్యామ్ అంతా పాడైపోయింది కాబట్టి ఈసారి చేపిస్తారేమో.
ఇంకా కొంచెం వాటర్ లోపలికి దిగుదామని ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాము. అసలు ఈ పిల్లకాయలందరినీ లోపలికి రానియకూడదు, ఏమైనా జరిగితే ఏమో ఎందుకు అని డౌటు. మాది కానీ బుడ్డ పిల్లకాయలందరినీ పైన పెట్టాల్సిందే. జగనన్నేమో రానిలే అంటాడు, తీసుకెళ్ళినందుకు నాకుంటుంది వీళ్ళకి ఏమైనా అయితే. ఈ రాళ్ళు చాలా ఎత్తుగా ఉన్నాయి, ఒక్కొక్కటి ఏడబడిపోతామో. చిన్నగా దిగుతున్నాము అందరము, గాలి అమ్మ నేనైతే దూకేది అట్లా. ఇక్కడ చిన్నది ఒకటి పొడుగ్గా ఒక బ్రిడ్జ్ లాంటిది పెట్టారు మధ్యలో. అమ్మ గాలికి భయం వేస్తుంది నాకు, పడిపోతానని ముందుగా బక్కగా ఉన్నా నేను, అందుకే కూర్చున్నాను. ఏ తంటా ఉండదురా స్వామి అని. మా ఆయన అయితే ఇంకొంచెం కిందకి దిగు అంటున్నాడు, పడిపోతే కొట్టుకొని పోతానేమో నా బాధ తప్పిపోద్దేమో అనుకుంటుండు మా ఆయన. నేను అంత ఈజీగా దిగనులేండి. నాకైతే ఇక్కడ ఒక పెద్ద ఫిష్ అయితే కనిపించింది, అది చచ్చిపోయిందో బతికిందో కూడా అర్థం కాలేదు. నేనైతే చూస్తున్నాను, మా బాబాయ్ని అయితే పిలిచాను పట్టుకొని చూద్దురా అని. మా బాబాయ్ దిగుతున్నాడు దాన్ని పట్టుకోవడానికి. నేనైతే భయం వేసింది వాటర్లోకి వెళ్ళాలంటే. మా బాబాయ్ పట్టుకున్నాడు. స్మెల్ చూస్తున్నాడు, ఆ స్మెల్ అర్థమైంది కదా, అలా ఉంది ఆ స్మెల్. ఇంకా అలా ఎలా ఊహించుకోవాలి చూడండి. మేమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము తిరిగి. సాయంత్రం అయినా ఈ చెమట మాత్రం తగ్గడం లేదు, ఇంత గాలి వస్తున్నా. ఇంకా కొంచెం ముందుకి టౌన్లోకి తీసుకెళ్ళారు, ఏమైనా తిందామని, ఏమైనా తిని తాగొద్దామని. కొంచెం ఇది ఒక చిన్న టౌను, సోమశల డ్యామ్ తర్వాత ఈ ఊరు వస్తుంది. ఇంకా సోమశలకు వచ్చేసాము. ఇంకా నేనైతే ఒక గోబీ తీసుకున్నాను, మిగతా పిల్లలు కూడా ఏవేవో తీసుకొని తింటున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ vote for me.